కల్కి 2898 AD సినిమా టైటిల్లో 2898 అంటే అర్థమేంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి 2898 AD ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సినిమా ఆరంభం నుంచే ప్రత్యేకతను సంతరించుకుంది. విజువల్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉన్నాయని, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అద్భుత్ అని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఎంట్రీ సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పుకుంటున్నారు. ఈ మూవీ ప్రీమియర్ షోలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శితమయ్యాయి. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ పలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొదటి షో నుంచే కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే దిశగా పరుగులు తీస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కల్కి పక్కన ఉన్న 2898 AD అనే నంబర్కు అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు సోషల్ మీడియా యూజర్లు. మరి 2898 నంబర్ ఏంటి, దీనికి కల్కికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. కల్కి 2898 AD సినిమాపై మీ అభిప్రాయం? సూపర్ హిట్, హిట్, యావరేజ్, ఫ్లాప్? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హిందూ పురాణాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇక కలియుగంలో ధర్మం తప్పి అధర్మం పాలన సాగిస్తున్న వేళ ఏ నిమిషంలో అయినా సరే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాల్లో వర్ణించారు. ఇక పురాణాల ప్రకారం కలియుగం 4 లక్షలకు పైగా సంవత్సరాలు ఉంటే ఇప్పుడు వచ్చిన కల్కి చిత్రంలో దర్శకుడు ఎందుకు 2898 అనే సంవత్సరాన్ని ఎంచుకున్నాడు? అందుకు గల కారణం ఏంటి అంటే, పురాణాలు వ్యాస భారతం ప్రకారం చూసుకుంటే కలియుగం ప్రారంభమయ్యి ఇప్పటికీ 5126 సంవత్సరాలు. 5000 ఏళ్ల ముందు భారత చరిత్రలో కురుక్షేత్రం, ద్వాపరయుగం ముగింపు, కలియుగం ఆరంభం జరిగింది. వ్యాస మహాభారతం పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది 3138 BCE సంవత్సరంలో. అయితే యుద్ధంలో కౌరవులు మరణించి పాండవులు విజయం సాధించారు. యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్న ఉప పాండవులను అశ్వత్థామ నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. అభిమన్యుడు భార్య ఉత్తర గర్భవతి అని తెలిసి కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా మరణిస్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3000 ఏళ్ల పాటు దుర్గంధంతో తిరుగుతూ ఉంటావని, ఆ తర్వాత చిరంజీవిగా ఉంటావని శాపం వరం ఇచ్చాడు. ఇదే సమయంలో యుద్ధంలో దుర్యోధనుడు మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతడి తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. ఆయన తలుచుకుంటే యుద్ధం జరిగేది కాదని, అయినా శ్రీకృష్ణుడు ఆ పని చేయలేదని, అందువల్ల తన 100 మంది కుమారులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతటితో ఆగక యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి వంశం నాశనం అవుతుందని శపిస్తుంది. అంటే గాంధారి శాపం ప్రకారం 36 ఏళ్ల తర్వాత అనగా 3102 BCEలో కృష్ణావతారం ముగిసి కలియుగం ప్రారంభం అవుతుందని వ్యాస భారతంలో చెప్పారు. 3102 2898 ADకి సంబంధం ఇదే. ఇక నాగశ్విన్ కల్కి సినిమాలో ఉన్న 2898 ADకి కలియుగం ప్రారంభమైన 3102 రెండింటిని కలిపితే 6000 ఏళ్ళు అవుతుంది. అప్పుడు అంటే 2898లో కలియుగాంతం సమీపిస్తోంది. ఆ సమయంలో భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భూమి మీద జన్మిస్తాడని, దీని ఆధారంగానే నాగశ్విన్ కల్కి 2898 ADని తెరకెక్కించారు అంటున్నారు. అంటే కలియుగం ప్రారంభమైన సంవత్సరం 3102. ఇప్పుడు కల్కిలో చూపించిన సంవత్సరం 2898. ఈ రెండింటిని కలిపితే అప్పటికి 6000 ఏళ్ళు అవుతుంది. అంటే 2898లో కలియుగం అంతమవుతుంది. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కలి ఈ భూమి మీదకు వస్తాడు. అదే ఈ 2898 వెనుక ఉన్న రహస్యం. కల్కి పురాణంలో ఏం చెప్పారంటే, పురాణాల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్పష్టంగా వివరించారు. అలానే కల్కి పురాణంలో కూడా కలియుగం ఆరంభమైన 6000 ఏళ్ల తర్వాత భూమి మీద భయంకర పరిస్థితులు తలెత్తుతాయని, నదులు ఎండిపోతాయని, నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని, విషమేఘాల వల్ల చాలా మంది బాధపడతారని, మరి ముఖ్యంగా గంగా నది పూర్తిగా ఎండిపోవడంతో భూమి మీద బతకలేని పరిస్థితులు వస్తాయని కల్కి పురాణంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు విడుదలైన కల్కి సినిమాలో కూడా అదే చూపించారు. అంటే కలియుగం ప్రారంభమైన 6000 సంవత్సరాల తర్వాత భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయో వివరించారు. అంటే నాగశ్విన్ ప్రకారం చూసుకుంటే 2898 సంవత్సరంలో యుగాంతం సంభవించబోతోందని అర్థం.